భద్రం नो అపివాతయమనః ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం కార్యకారణవాదం చూడబోతున్నాము. కార్యకారణవాదము నిన్న చూసిన ప్రమాణవాదానికి సంబంధించిన విషయమే అవుతుంది. ప్రమాణ శాస్త్రం ద్వారా ఏ విధంగా అయితే ప్రమాణాలను చూసుకుంటున్నామో ఆ ప్రమాణ శాస్త్రము, ప్రమేయ శాస్త్రము ఇత్యాదుల ద్వారా వీటిలో ప్రమేయం దగ్గరకు వచ్చినప్పటికీ ప్రమేయము కార్యము ఉత్పన్నమవుతుంది అంటున్నప్పుడు ఆ ఉత్పన్నమవుతున్నటువంటి కార్యానికి కారణం ఏంటి అని ప్రతి చోట మనం చూసే వస్తువులన్నీ కూడా ఏ వస్తువు చూసినా కూడా ఉత్పత్తిమత్ వస్తువులనే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ లోకంలో. రైట్, అటువంటి వస్తువులలో వీటికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది అనేది ఒక కాజాలిటీ అనేది ఏదైతే అంటున్నామో, కాజల్ చైన్, కాజాలిటీ కార్యకారణ భావాన్ని అన్వేషించడం సహజంగా మనిషిలో ఉండేటువంటి ఒక ప్రక్రియ, ఒక స్వభావం. కార్యకారణ అన్వేషణ చేస్తూ ఉంటాం. వీటిలో సామాన్యంగా కార్యాన్ని ఉత్పత్తిమత్ అని చెప్పుకుంటాం. కార్యం అంటేనే ఉత్పత్తి ఉంటుంది. కార్యానికి నిర్వచనం కూడా ప్రాగభావ ప్రతియోగి అని చెప్పుకుంటారు. అంటే ముందు అభావం ఉంది, ముందు లేదు, ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా లోకంలో కార్యానికి ఒక భావన, ఉత్పత్తి కలిగి ఉన్నటువంటిది కార్యము, ఉత్పన్నమవుతుంది. కారణము కార్యానికి విలక్షణంగా కారణం చెప్పుకున్నప్పుడు కారణానికి కూడా ఉత్పత్తి చెప్తే అది కార్యంలో భావం కావాల్సి ఉంటుంది. కాబట్టి కారణానికి ఉత్పత్తి లేదు అని చెప్పాల్సి ఉంటుంది. కార్యానికి ఎప్పుడైతే ఉత్పత్తి ఉందంటున్నామో కారణానికి కూడా ఉత్పత్తి చెప్తే ఇంకా కారణాన్ని ఎలా భేదం చేస్తారు? అందుకని కారణానికి ఉత్పత్తి లేదు అని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ కారణాన్ని ఉత్పత్తి లేదు అని చెప్తున్నప్పుడు అన్ని దర్శనాలు ఆ విధంగా దాన్ని స్వీకరించటం లేదని తెలుస్తుంది. అందుకని కార్యం అనేది ఉత్పత్తిమతను అందరూ అంగీకరిస్తారు. కారణము ఇప్పుడేమవుతుంది, లోకంలో కార్యము కారణం అవ్వడం, అందులో నుంచి ఇంకో కార్యం ఉత్పన్నం అవ్వడం, దాంట్లో నుంచి ఇంకో కార్యం ఉత్పన్నం అవ్వడం, ఈ విధంగా కార్య పరంపర చూస్తున్నప్పుడు, రైట్, ఈ కార్య పరంపర, కార్యం నుంచి కారణము, మళ్ళీ కారణం నుంచి కార్యము, ఆ కార్యం ఇంకొక కార్యానికి కారణమవుతూ ఉంది, రైట్, అది ఇంకొక కార్యానికి కారణమవుతూ ఉంది అంటున్నప్పుడు కారణం కూడా కొన్ని సందర్భాల్లో కార్యం అవుతూ ఉంది. అటువంటి కార్యాలు ఏవైతే దేంట్లో అటువంటి కారణాలు వీటిలో అయితే కార్య అంశం ఉందో వాటిని కారణము కార్యము ఈ రెండు ఉభయకోటిలో పెడతారా లేదా కారణకోటిలో పెడతారా అనేది ఈ సమస్య ఎక్కువగా ద్వైత దర్శనాల్లో కనిపిస్తుంటుంది. అయితే కారణము కార్యము అని చెప్పుకుంటున్నప్పుడు మాత్రం కారణాన్ని కార్యం కంటే విలక్షణంగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రేమ్లో ఈ కార్యము ఈ కారణం నుంచి ఉత్పన్నమైంది అని చెప్పి ఆ ఫ్రేమ్లో కార్యాన్ని ఉత్పత్తి కలిగింది గాను, అనిత్యంగాను, కారణాన్ని కనీసం రిలేటివ్గానైనా సాపేక్షికంగానైనా నిత్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కార్యకారణ భావం చెప్పుకుంటాం. రైట్, ఈ కార్యకారణవాదంలో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి: సత్కార్యవాదము, అసత్కార్యవాదము. రెండు కార్యకారణవాదాలే, సత్కార్యవాదము, అసత్కార్యవాదము. సత్కార్యవాదంలో ఆ పేరుకు తగ్గట్లుగానే సత్ కార్యం, కార్యం సత్, కార్యము సత్యము అని అంగీకరించే వాదం అసత్కార్యవాదం. అయితే కార్యాన్ని అందరూ సత్తుగా ఏదో విధంగా ఎంతో కొంత సత్తును అంగీకరిస్తారు. కార్యం కనిపిస్తాము, వ్యవహరిస్తున్నాము. కాబట్టి సత్కార్యానికి అసత్కార్యానికి భేదం, ఇద్దరు కూడా కార్యాన్ని సత్తుగానే అంగీకరించినా కూడా ఉత్పత్తికి ముందు, కార్యము ఉత్పన్నమవడానికి ముందు అది ఉందా లేదా అని ప్రశ్న. ఉత్పన్నమైన తర్వాత ఉందని సామాన్యంగా అంగీకరిస్తారు. కార్యం ఉత్పన్నమైన తర్వాత ఉందని అంగీకరించడం సహజం. ఉత్పత్తికి ముందు ఈ కుండ ఉత్పన్నం అయ్యింది, ఉత్పత్తికి ముందు కుండ ఉందా లేదా అనే ప్రశ్నకు ఉంది అని చెప్పేవాడు సత్కార్యవాది. కార్యం ఉత్పన్నం అవ్వడానికి ముందు కూడా కార్యం ఉంది అని. అయితే కార్యం ఉత్పన్నం అవ్వడానికి ముందు కార్యము లేదు అని చెప్పేటువంటి సిద్ధాంతం అసత్కార్యవాదం. కార్యము ముందు లేదు, ప్రయత్నపూర్వకంగా మనం కార్యాన్ని ఉత్పన్నం చేస్తున్నాము. ఈ రెండు, అందుకని ఉత్పత్తేహ ప్రాగపి కార్యం సత్, ఉత్పత్తికి ముందు కూడా, ఉత్పత్తికి తర్వాత ఎలాగో ఉంటుంది, ఉత్పత్తికి ముందు కూడా ఉంటుంది అనేటువంటి సిద్ధాంతాన్ని సత్కార్యవాదం అని చెప్తున్నాం. అదేవిధంగా ఉత్పత్తికి ముందు కార్యము లేదు, అక్కడ శూన్యం ఉండింది, అభావము, అక్కడి నుంచి కార్యం ఉత్పన్నమవుతుంది అనేది అసత్కార్యవాదం అవుతుంది. ఈ సత్కార్యవాదం, అసత్కార్యవాదం, ఈ విధంగా కొందరు దార్శనికులు సత్కార్యవాదాన్ని ఆశ్రయించారు, కొందరు అసత్కార్యవాదాన్ని ఆశ్రయించారు. ఈ రెండింటిని చూస్తున్నప్పుడు ఈ సత్కార్యవాదం అసత్కార్యవాదం చెప్పిన తర్వాత ప్రతి వస్తువుకి, ప్రతి కార్యానికి దీన్ని అన్వయించరు, దీన్ని అన్వయిస్తాం. సత్కార్యవాదాన్ని స్వీకరించేవాడు ప్రతి చోట సత్కార్యాన్ని చూస్తాడు.
ఎటువంటి కార్యం ఎక్కడ లోకంలో కానీ లోకాతీతం కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి కార్యాలు కానీ సృష్టి అనే కార్యం కానీ సృష్టియే కార్యం సృష్టి అనే కార్యాన్ని ఇదే విధంగా చూస్తాము. సృష్టిలో ఉండేటువంటి వివిధ కార్యాలను కూడా ఇదే విధంగా చూస్తాం. సత్కార్యవాదం అంటే సర్వత్ర సత్కార్యవాదాన్ని చూస్తాం. పిక్ అండ్ చూస్లకు కాకుండా ఇక్కడ సత్కార్యవాదం చూస్తాము, ఇక్కడ అసత్కార్యవాదము అని కాకుండా సత్కార్యవాది ఎప్పుడు సదా సత్కార్యవాదియే, అసత్కార్యవాది సదా అసత్కార్యవాదియే, అన్ని అసత్తు నుంచే ఉత్పన్నమవుతాయని చెప్పేవారు. ఇవి ఈ రెండు ప్రధాన భేదాలు కార్యకారణవాదంలో, సత్కార్యవాదము అసత్కార్యవాదము. వీటిలో సత్కార్యవాదము ఔపనిషద సిద్ధాంతం, ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడే సిద్ధాంతం సత్కార్యవాదం. అందుకని సత్కార్యవాదము గ్రాహ్యము, అసత్కార్యవాదము త్యాజ్యము. అసత్కార్యవాదము బుద్ధిలో సులభంగా భాషించేటువంటి తత్వం. సామాన్యంగా లోకంలో కూడా ఘటం ఉత్పన్నం కాకముందు ఉందా లేదా అంటే లేదని చెప్తారు, ఘటం లేదు తర్వాత ఉత్పన్నమైందని చెప్తారు. అది సహజంగా కలిగేటువంటి స్ఫురణ. అక్కడి నుంచి విచారం ద్వారా సత్కార్యవాదాన్ని స్వీకరించడం అనేది ఒక మెట్టు ఎక్కినట్లుగా. సో అసత్కార్యవాదాన్ని పరీక్షిస్తాము, అసత్కార్యవాదాన్ని పూర్వపక్షముఖంగా చూస్తాము. అసత్కార్యవాదము పూర్వపక్షం ఇది, ఇందులో దోషాలు ఉన్నాయి అని ఆ దోషాలు తెలుసుకుంటూ దాన్ని అతిక్రమించి సత్కార్యవాదంలో ప్రవేశించడం. అందుకని అసత్కార్యవాదాన్ని కూడా చూస్తుంటాం. సత్కార్యవాదానికి ఛాందోగ్యంలో మనకు ఈ విధంగా పంక్తి వస్తుంది మంత్రము. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అంటున్నప్పుడు ఇదం ఈ జగత్ అగ్రే ఉత్పత్తికి ముందు సదేవ ఆసీత్ సత్స్వరూపంగానే ఉన్నది అంటే ఉన్నది అని. ఈ జగత్ ఉత్పత్తికి ముందు ఏ విధంగా ఉంది? సత్స్వరూపంగా లేదు అని చెప్పటం లేదు. అసత్ నుంచి జగత్ ఉత్పన్నం అవ్వటం లేదు, సత్ నుంచే అని. రైట్. అందుకని ఈ జగత్తుకి మూలభూత కారణం చేతనం. రైట్. చేతన పూర్వికా సృష్టి, చైతన్యమే పూర్వము ఆధారంగా కలిగినటువంటి సృష్టి, కానీ ఇది అసత్ ఆధారంగా కలిగినటువంటి సృష్టి కాదు అని ఇక్కడ మనం ఇదే అంశాన్ని ఘటపటాదుల్లో కూడా మృత్తికా ఇత్యేవ సత్యం వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం, మృత్తికయే సత్యము. ఇక కార్యానికి ఈ కార్యము ఆ కార్యముని పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వికారో నామధేయం, వికారము, కార్యాలన్నీ వికారాలు, ఆ కారణం యొక్క వికారాలు. రైట్. సత్యంగా ఉన్నటువంటిది మాత్రం కారణమే. ఘటం ఉత్పన్నం కాకముందు కూడా ఘటం మృత్తికారూపేణ, ఘటమనే నామము, ఘటమనే రూపము, ఘటమనే పేరు, ఘటమనే రూపు. ఈ పేరు రూపు లేకపోయినా కూడా మృత్తికారూపంగా ఘటం ఉంది. ఆ విధంగా సత్కార్యవాదం సర్వత్ర ఏ కార్యం చూసినా సత్కార్యవాదం, అక్కడ సత్కార్యవాదమే మనకు భాషించాలి. అదేవిధంగా అసత్కార్యవాదము ప్రతి చోట కూడా సృష్టి కూడా అభావం లేని స్థితి, సృష్టి లేని స్థితి నుంచి వస్తుంది. అది ఆ రెండింటికి భేదం. ఇదే విధంగా స్మృతిలో కూడా మనం చూస్తాము. గీతాలో నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అంటున్నప్పుడు సత్తుకి నాశనము లేదు, అసత్తుకి ఉత్పత్తి లేదు. కాబట్టి అసత్తు నుంచి ఏదో పదార్థం ఉత్పన్నమవుతుంది అనడం అసంభవం, అది కుదరదు. సత్పదార్థం ఏదైతే చెప్తున్నావో దానికి వినాశనం ఉండడం అనేది అసంభవం అని చెప్తూ అసత్కార్యవాదాన్ని నిరాకరిస్తూ సత్కార్యవాదాన్ని ప్రతిపాదించడం అక్కడ కూడా. సో శృతి స్మృతుల ద్వారా మనకు సత్కార్యవాదం ప్రామాణికమని తెలుస్తూ ఉంది. కాబట్టి సత్కార్యవాదము గ్రాహ్యము, అసత్కార్యవాదము త్యాజ్యము అని. ఈ వాదాలన్నింటినీ ఒక చిన్న కారికలు ఈ విధంగా చెప్తారు. ఆరంభవాద క్షణ కనభక్షపక్ష సంఘాతవాదస్తు భదంతపక్ష సాంఖ్యాదిపక్ష పరిణామవాదో వేదాంతపక్షస్తు వివర్తవాద. ఈ అసత్కార్యము సత్కార్యం అని చెప్పుకుంటున్నాము, వాటిలో మళ్ళీ అవాంతర భేదాలు ఉన్నాయి. రైట్. సత్కార్యంలోనూ భేదాలు ఉన్నాయి, మళ్ళీ అసత్కార్యవాదంలో కూడా భేదాలు ఉన్నాయి. ఆ భేదాలన్నీ ఇక్కడ ఈ చిన్న శ్లోకంలో చెప్తున్నారు. కనభక్ష ఈ కణములను ఆస్వాదించేవాడు, కేవలము కణములతో చిన్న చిన్న కుంచికావృత్తి అంటారు. ఆ కుంచికావృత్తి ద్వారా ఉదర పోషణ చేసుకున్నటువంటి కనాద మహర్షి. ఆ కనాద మహర్షి పక్షంలో వైశేషిక సిద్ధాంతము ఆరంభవాదాన్ని ఆశ్రయించింది. ఆరంభం ఆరభ్యతే ఇది ఆరంభ. సో వస్తువు కార్యము ఆరబ్ధమవుతా ఉంది, ముందు లేదు, ఇప్పుడు మొదలవుతా ఉంది, ఉత్పన్నమవుతా ఉంది అని అసత్కార్యవాదం. రైట్. ఆరంభవాద కనపక్షపక్ష.
బదంత పక్ష, బదంత అంటున్నప్పుడు బౌద్ధులు, బుద్ధుడి యొక్క పక్షము సంఘాతవాదము. సంఘాతము అనేక పరమాణువులు ఈ జగత్తులో ఉండి ఆ పరమాణు పుంజము, పరమాణువులు ఒక కార్యరూపంగా ఏకీకృతమై ఆ పరమాణువులన్నీ చేరి ఒక ఆకారంలో చేరి కార్యం అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఆ కార్యము పరమాణు పుంజమే, పరమాణువులకు సంఘాతమే కార్యము, వేరే కార్యము లేదు అని సంఘాతవాదం. అది కూడా అసత్కార్యవాదంలో తీసుకుంటాం. సాంఖ్యాదిపక్ష పరిణామవాద, సాంఖ్యయోగ ఇత్యాదులు వీళ్ళ యొక్క సిద్ధాంతము పరిణామము. ఈ పరిణామవాదాన్ని సత్కార్యవాదంలో గ్రహిస్తాం, సత్కార్యవాదంలో వస్తుంది. ఉన్నది ఒకే మూల కారణం ఏదైతే ఉందో అదే కార్యరూపంగా పరిణామాన్ని పొందుతూ ఉంది అని. అందుకని ప్రధానతత్వం నుంచి మూల ప్రకృతి అవికృతి, మూల ప్రకృతి ఈ సంపూర్ణ జగత్తుకి మూలమైనటువంటి కారణమైనటువంటి ప్రకృతి ప్రధానం. ఆ మూల ప్రకృతి అవికృతి అంటే కార్యం కాదు, అది కారణమే. అక్కడి నుంచి మహదాదులు, మహత్, అహంకారము, పంచతన్మాత్రలు, మహత్తు, అహంకారము, ఈ ఏకాదశి ఇంద్రియ పంచతన్మాత్రలు, ఏకాదశి ఇంద్రియాలు, ప్రధానం నుంచి మహత్తు నుంచి అహంకారము, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, ఏకాదశి ఇంద్రియాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి మహత్తు నుంచి అహంకారం ఉత్పన్నమైంది. సో మహత్ అనేది స్వయంగా ప్రధానం నుంచి ఉత్పన్నమైంది, అది కార్యము, అహంకారానికి కారణమవుతా ఉంది. అది కార్యము కారణము రెండు కూడా అవుతా ఉంది. అదేవిధంగా అహంకారం కూడా కార్యము కారణమవుతా ఉంది. అదేవిధంగా పంచతన్మాత్రలు కూడా అహంకారం నుంచి ఉత్పన్నమవుతున్నాయి, మళ్ళీ వాటి నుంచి పంచభూతాలు ఉత్పన్నమవుతున్నాయి. కార్యము కారణము రెండు కూడా అవుతున్నాయి. ఆ 7 రైట్, ఆ మధ్యలో ఉన్న 7 మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, ఇవి కారణాలు కార్యాలు అవుతున్నాయి. ఆ తర్వాత షోడశకస్తు వికార, ఆ 16 ఏకాదశి ఇంద్రియాలు, పంచమహాభూతాలు, ఇవి కేవలము కార్యాలు అని. ఆ విధంగా అన్నీ కూడా ప్రధానమే ఈ విధంగా ఈ రూపాల్లో పరిణామాన్ని పొందుతుంది అని పరిణామవాదం. వేదాంత పక్షస్తు వివర్తవాద, వేదాంత సిద్ధాంతము వివర్తవాదాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. ఈ రెండు పరిణామవాదము, వివర్తవాదము, ఈ రెండు కూడా సత్కార్యవాదంలో భాగాలవుతాయి. వివర్తవాదము కారణము ఎటువంటి మార్పును చెందకుండా ఏకం ఏవ అద్వితీయం అంటున్నప్పుడు ఆ 3 విశేషణాలు సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలను నిషేధిస్తూ ఒక నిత్యతత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఆ నిత్యతత్వము ఎటువంటి మార్పును చెందకుండా ఈ జగత్తుకి కారణమవుతా ఉంది. ఉపాదాన కారణమే కానీ వివర్త ఉపాదాన కారణం, వివర్తభూత వివర్తరూప ఉపాదాన కారణం. అందుకని వివర్తవాదం. వివర్తము అంటున్నప్పుడు కారణము ఎటువంటి మార్పును చెందకుండా కార్యానికి అవకాశాన్ని ఇవ్వడం, కార్యానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది. అటువంటి కార్యం ఏమవుతుంది? కేవలము నామరూపము, నామరూపాత్మక కార్యానికి ఆధారభూతంగా అధిష్టానంగా ఉండేటువంటి కారణం వివర్త కార్యకారణవాదం. ఈ సిద్ధాంతాలు మనం ఈ సత్కార్య అసత్కార్యవాదాలను విభాగంగా చూడొచ్చు. అసత్కార్యవాదంలో ఆరంభవాదము, సంఘాతవాదము, అదేవిధంగా శూన్యవాదము, ఈ 3 కూడా. ఆరంభవాదము నైయాయికులు, వైశేషికులు ఆశ్రయించినటువంటిది. ఇక్కడ కారణంలో కార్యం ఉత్పన్నమవుతా ఉంది. కార్యము ఉత్పత్తికి ముందు కార్యము లేదు కాబట్టి అభావము, అంతేగాని కారణము లేదు అని చెప్పట్లేదు. వాడు కారణం ఉంది, ఆ కారణం కంటే కూడా అత్యంత విలక్షణంగా కారణానికి ఏ విధంగానూ సంబంధము లేకున్నటువంటి కార్యము అందులో సంబద్ధమై ఉత్పన్నమవుతా ఉంది. కుండను చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద కుండలు చేస్తున్నప్పుడు కుండ కింది భాగాన్ని పై భాగాన్ని వేరుగా చేస్తారు. వేరుగా చేసి ఆ రెండింటిని అతికించడం, జోడిస్తున్నారు కదా. ఈ 2 కపాలాలు, ఆ 2 ఊర్ధ్వ కపాలము, అధో కపాలం, ఈ రెండింటిని 2 కపాలాలు అని చెప్పుకొని ఈ 2 కపాలాలు ఉత్పన్నమైన తర్వాత ఆ క్షణంలో, ఉత్పన్నమైన క్షణంలో రెండింటిని వేరువేరుగా చేసినప్పుడు కుండ ఎక్కడ ఉంది? లేదు. కానీ ఆ రెండింటిని జోడించినప్పుడు, ఆ రెండింటిని జోడిస్తే ఆ క్షణంలో కుండ ఉత్పన్నమవుతా ఉంది. లేని కుండ ఉత్పన్నమైంది అక్కడ ఆ క్షణంలో ఈ 2 కపాలాలు జోడించడం ద్వారా. ఈ 2 కపాలాలు, ఊర్ధ్వ కపాలము, అధో కపాలము జోడించిన క్షణంలో కుండ ఉత్పన్నమవుతుంది. ఎక్కడ ఉత్పన్నమైంది? ఆ కపాలాల్లోనే. కపాలాల కంటే వేరా కపాలాలేనా? కాదు, కపాలాలు కాదు. కపాలాలే కుండ అయితే నువ్వు కపాలాన్నే వాడుకో. 2 కపాలాలు మీకు ఇచ్చేస్తాం, మీరే వాడుకోండి. కుండ ఏ పని చేస్తుందో ఆ పని కపాలాలు చేయగలవా? చేయలేవు. కాబట్టి కపాలాలు వేరు, కుండ వేరు. ఆ వేరైన కుండ
కపాలాల నుంచి వేరు చేసి చూపించగలవా? లేదు, చూపించలేదు. ఎప్పుడూ కపాలంలోనే ఉంటుంది. అది కారణంలోనే ఉండాలి. కానీ పృథక్ ఈ కపాలాల కంటే అత్యంత విలక్షణమైనటువంటిది, అత్యంత విలక్షణం. కపాలాలకు దానికి సంబంధం లేదు. సమవాయ సంబంధంతో అక్కడ ఉంటుంది, కానీ అది వేరైన వస్తువు, వేరే ద్రవ్యము అని. ఆ విధంగా సిద్ధాంతం ఆరంభమవుతా ఉంది. ఘటం అక్కడ ఉత్పన్నమవుతా ఉంది, ఆరంభమయ్యింది, మొదలయ్యింది. మొదటి క్షణం దానికి జన్మదినం ఏర్పడింది. ఆ రోజు ఆ ఘటం ఉత్పన్నమైంది. అదేవిధంగా వినాశనం కూడా అయిపోతుంది. వినాశనం అయినప్పుడు మళ్ళీ ఆ కపాలాలను వాటిని విడదీస్తే ఘటం నష్టమైపోతుంది. ఎక్కడ పోతే ఘటం నష్టమైపోతుంది అంతే. ఘటం కపాలంలో లేదు. ఇప్పుడు ఘటం నష్టమైపోయింది. ఏ విధంగా నష్టమైంది? సంపూర్ణంగా నష్టమైపోయింది. అది సంపూర్ణంగా నష్టమైపోయేదానికి అత్యంత ప్రధ్వంసభావము అనేసి సంపూర్ణంగా వినాశనాన్ని పొందింది. ముందు ఏ విధంగా అయితే అది ఉరువుకే లేదో, రైట్, ఏ విధంగా ఎటువంటి ఏ రూపంగానో లేనటువంటి ఘటం ఉత్పన్నమయ్యి కొంతకాలం కపాలంలో ఉండి ఆ తర్వాత అది ధ్వంసమైపోయి కనుమరుగైపోతూ ఉంది. అది సిద్ధాంతం, ఆరంభవాదం. ఇందులో కార్యము కారణము అత్యంత భిన్నం. రెండు సంపూర్ణంగా వేరే వేరే ద్రవ్యాలు. ఘటం వేరే ద్రవ్యము, కపాలం వేరే ద్రవ్యము. ఈ రెండు ద్రవ్యాలకి ఒక సంబంధం ఉంది. ఈ ఘటం అనే ద్రవ్యము కపాలాల్లోనే ఉంటుంది, బయట ఎక్కడ కనిపించదు, దాన్ని బయటికి తీయలేము. ఉన్నంతకాలం, అది ఎంతకాలం ఉన్నా కూడా కపాలాల్లోనే ఉండాలి, బయటికి తీయలేము అనేటువంటి ఆ విధంగా ఆ ఘటాన్ని చూస్తున్నాం. ఇదొక దృష్టి. ఆరంభవాదం అనేది ఈ కార్యకారణ భావంలో ఒక దృష్టి. ఈ విధంగా జగత్తును చూడడం. ఇదే విధంగా సంఘాతవాదం ఏం చెప్తున్నారు? ఈ ఘటంలో ఉండేటువంటి అనేక పృథ్వీ పరమాణువులు, ఈ అనేక అసంఖ్యాక పృథ్వీ పరమాణువులు అన్నీ వచ్చి ఒక ఆకారంలో కూర్చున్నాయి. ఆ ఆకారంలో కూర్చున్నప్పుడు అదే పరమాణు పుంజాన్ని, అనేకమైనటువంటి పరమాణువుల పుంజాన్ని ఒక ఘటము అని చెప్తున్నాం. వాస్తవానికి అక్కడ అనేక పరమాణువుల సమూహం కాబట్టి అనేకత్వం, అందులో బహుత్వ సంఖ్యని చెప్పాలి. బహుపరమాణువులు, అనేక పరమాణువులు అని చెప్పాలి. అనేక పరమాణువులు ఉన్నాయి ఇక్కడ, కానీ ఒక ఘటము అని చెప్తున్నాం. ఒక ఘటము ఏ విధంగా అయితే ధాన్య రాశిలో అనేక ధాన్య కణాలు ఉన్నప్పటికీ కూడా ఒక రాశి అంటాం, ఒక రాశి అని. ఆ విధంగా వాచో వ్యవహారం అంతే. ఉన్నది అక్కడ పరమాణు పుంజమే, వ్యవహారం మాత్రం ఘటం అని చెప్తున్నాము అని సంఘాతవాదం. ఇది సంఘాతం అవుతోంది. కార్యం లేనే లేదు, కార్యమే లేదు ఇక్కడ. కార్యం అనేది పృథక్గా ఎక్కడ ఉంది ఇంకా? సో అందుకని వాటి సమూహమే. విడిపోవడం కూడా మళ్ళీ అది కపాలాలుగా విడిపోతే అవే పరమాణువులు మళ్ళీ రెండు కపాలాల ఆకారంలో ఉన్నప్పుడు కపాలాలు అయిపోతున్నాయి, ఘటం లేదు, ఘటం నష్టం. ఆ పరమాణువులు వచ్చి ఒక చోట ఉండడం, మళ్ళీ విడిపోవడంతో కార్యం నష్టం అవుతా ఉంది అని సంఘాతవాదం. ఇక శూన్యవాదంలో కూడా కార్యకారణాలు రెండు కూడా అత్యంత శూన్యాలు. కార్యం కూడా శుద్ధ శూన్యమే, కారణం కూడా శూన్యమే. కానీ కారణం ఉన్నట్లుగా, కార్యం ఉన్నట్లుగా ఒక భ్రాంతి కలుగుతూ ఉంది. శూన్యవాదులు జగత్తుని భ్రాంతిగా అంగీకరిస్తారు. జగత్తుని భ్రాంతిగా అంగీకరించి ఈ జగత్తుకి ఆధారభూతంగా ఒక కారణాన్ని ప్రతిపాదించరు. జగత్తుకి ఆధారభూతంగా కారణాన్ని ప్రతిపాదించకుండా జగత్తు శూన్యము అని చెప్తున్నప్పుడు అది కైండ్ ఆఫ్ నిహిలిజం అయిపోతూ ఉంది. ఒక శూన్యవాదం ఏర్పడుతూ ఉంది అక్కడ. అంటే కార్యం భ్రాంతి కాబట్టి ఎలాగూ నిషేధించాల్సిందే. నిషేధించినప్పుడు నిషేధ అవధి, నిషేధించగా మిగిలినది ఏమీ లేదు. నిషేధించగా మిగిలే తత్వాన్ని ప్రతిపాదించలేదు వాళ్ళు అక్కడ. నాగార్జునుడు నిషేధం మీదనే వితండవాదాన్ని ఆశ్రయించి నిషేధం మీదనే ఆయన శ్రద్ధ చూపించాడు. కానీ ఆ నిషేధ అవధి, ఆ నిషేధం తర్వాత, సర్వము నిషేధించిన తర్వాత ఏం మిగులుతుంది అనే విషయంలో ఆయన నోరు మెదపలేదు. ఆయన చెప్పలేదు కాబట్టి ప్రతిపాదించలేదు కాబట్టి దాన్ని శూన్యం అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కారణము శూన్యము, కార్యము శూన్యము. కారణం అంటేనే కార్య పూర్వస్థితి, కార్యం ఉత్పన్నం కాకముందు స్థితిని కారణం అంటున్నాం. ఆ కార్యం ఉత్పన్నం కాకముందు స్థితి గురించి ఆయన మాట్లాడలేదు కాబట్టి శూన్యం అని చెప్పాల్సి వస్తాం. ఏమి పాజిటివ్గా చెప్పలేదు, ఉన్నదాన్ని నిషేధించావు కాబట్టి శూన్యం కారణం. కార్యం ఎలాగో శూన్యమని స్వయంగానే చెప్తారు. ఈ శూన్యవాద ప్రసంగంలో అంటే శూన్యవాదము, సంఘాతవాదం రెండు కూడా బౌద్ధుల సిద్ధాంతం కాబట్టి ఆ బౌద్ధుల సంబంధించినటువంటి ఒక చిన్న కారిక ఈ విధంగా చెప్తారు. వాళ్ళ 4 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వైభాషిక, సౌత్రాంతిక, యోగాచార, శూన్యవాద మతాలను ఈ విధంగా ప్రతిపాదిస్తారు.
ముఖ్యో మాధ్యమికో వివర్తమఖిలం శూన్యస్య మేనే జగత్ యోగాచారమతే తు సంతి మతయస్ తాసాం వివర్తోఖిలః అర్థోస్తి క్షణికస్త్వసావనుమితో బుద్ధేతి సౌత్రాంతికః ప్రత్యక్షం క్షణభంగురం చ సకలం వైభాషికో భాషతే. ఈ విధంగా వైభాషికులు ఈ బౌద్ధ సిద్ధాంతంలో ఒక భాగం. వీళ్ళని బాహ్యార్థవాదులని, సౌత్రాంతికులని, వైభాషికులని, బాహ్యార్థవాదులని. ఆ బాహ్యార్థంలో కూడా ప్రత్యక్షంగానే కనిపిస్తుంది ప్రపంచమంతా. ఏదైతే కనిపిస్తుందో ప్రత్యక్షంగా అదే విధంగా ఉంది. అయితే క్షణభంగురం, ప్రతి క్షణం కూడా మారుతూ ఉన్నటువంటిది. క్షణికత్వం బౌద్ధ సిద్ధాంతాలన్నింటిలో కూడా ఒక కామన్ సిగ్నేచర్. అన్ని విభాగాలు క్షణికత్వాన్ని అంగీకరిస్తాయి. సో ప్రపంచం బాహ్యంగా ఎలా ఉందో అలానే ఎలా కనిపిస్తూ ఉందో అలానే ఉంది, క్షణికంగా ఉంది, మారుతూ ఉంది. సౌత్రాంతికులు దీనికంటే కొంచెం వేరుగా బాహ్యంలో పదార్థం ఉంది కానీ అది సూక్ష్మంగా ఉంది, దాంట్లో స్థూలత్వాన్ని బుద్ధి ఆపాదిస్తుంది అని చెప్పడం. వీళ్ళిద్దరిని బాహ్యార్థవాదులు, ఎందుకంటే బాహ్యంలో జగత్తు ఉంది అని అంగీకరిస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరు యోగాచారులు శూన్యవాదము, వీళ్ళు బాహ్య జగత్తు లేదు అని చెప్పేవాళ్ళు. బాహ్య జగత్తు నిరాకరిస్తూ అందులో శూన్యవాదం ముఖ్యంగా జగత్తు కానీ దానికి కారణం కానీ ఏది లేదు, సర్వము శూన్యము అని చెప్పేవాళ్ళు. వీళ్ళిద్దరినీ కూడా మాధ్యమిక సిద్ధాంతాలని, మాధ్యమికులు అని. ఆ మాధ్యమికులలో ముఖ్యో మాధ్యమిక, ప్రధాన మాధ్యమిక సిద్ధాంతం శూన్యవాదము. అఖిలం జగత్ శూన్యస్య వివర్తం ఇది మేనే. అఖిలం సంపూర్ణ జగత్తంతా కూడా శూన్యస్య వివర్తం, శూన్యము యొక్క వివర్తమే. శూన్యమే ఉంది. శూన్యంలో మార్పు ఎలా ఉంటుంది? అందులో ఏమి లేనప్పుడు. కాబట్టి ఏ మార్పు లేకుండా శూన్యంలో మార్పుకు సంభవమే కాదు. శూన్యం అలా ఉంటూ, శూన్యంగానే ఉంటూ జగత్తుగా మనకు కనిపిస్తూ ఉంది అని. రైట్. ఆ విధంగా శూన్యస్య అఖిలం జగత్ వివర్తం ఇది మేనే, శూన్యస్య వివర్తం ఇది మేనే. శూన్యం యొక్క వివర్తం అని వాళ్ళు భావిస్తున్నారు అని. వీళ్ళు నిరధిష్టాన భ్రాంతిని అంగీకరిస్తారు. అధిష్టానం లేకుండా భ్రాంతి. మనకు రజ్జువులో సర్పాన్ని చూడడం తెలుస్తుంటుంది. ఒక రజ్జువు ఎదురు వస్తువు ఉంది, ఆ వస్తువును పొరబడి సర్పంగా భావించడం జరుగుతుంది కొన్ని దోషాల చేత. వస్తువే లేకుండా, అక్కడ రజ్జువే లేదు, ఏమీ లేకుండా సర్పభ్రాంతి కలగడం అసంభవం. కానీ దాన్ని వీళ్ళు ప్రతిపాదిస్తారు. అధిష్టానం లేకుండా భ్రాంతి కలుగుతుంది అని, నిరధిష్టాన భ్రాంతిని అంగీకరిస్తున్నారు. అందుకనే జగత్తంతా కూడా భ్రాంతి, కానీ అధిష్టానం లేదు అని చెప్పేవాళ్ళు. అయితే వీళ్ళ కొంచెం విరుద్ధంగా యోగాచారులు, యోగాచార మతేతు మతయః సంతి, మతులు బుద్ధివృత్తులు ఉన్నాయి. ఆ బుద్ధివృత్తులు ఏవైతే ఉన్నాయో తాసాం అఖిలః వివర్తః, తాసాం వివర్తోఖిలః. సంపూర్ణ జగత్తంతా కూడా ఆ బుద్ధివృత్తుల యొక్క వివర్తము. బుద్ధివృత్తుల యొక్క వివర్తము అంటున్నాడు, పరిణామం అనట్లేదు. ఎందుకని? బాహ్య జగత్తును అంగీకరించడం లేదు. బాహ్య జగత్తు ఉంటే కదా పరిణామం చెప్పేది. ఆ వస్తువు ఈ వస్తువుగా మారిందని చెప్పడానికి బాహ్యంలో వస్తువు లేదు, ఉన్నదంతా బుద్ధిలోనే. బుద్ధిలో ఇక పరిణామం ఏముంది? సో బుద్ధిలో ఉన్నటువంటి ఆ చిత్త వృత్తి ఏదైతే ఉందో అదే ఈ సకల జగత్తుగా భాషిస్తూ ఉంది. సంపూర్ణ జగత్తుగా ఆ బుద్ధిలో ఉండే వృత్తులే భాషిస్తున్నాయి, అంతకు మించి వేరే బాహ్య జగత్తు లేదు అని. యోగాచార మతేతు మతయః సంతి, బుద్ధివృత్తులు ఉన్నాయి కానీ బాహ్య జగత్తు లేదు. ఆ బాహ్య జగత్తుగా కనిపిస్తూ ఉంది. బాహ్యము అనే భావననే భ్రాంతి. ఈ బాహ్యము అనే భావన భ్రాంతి. ఆ బాహ్యం కాకుండా నువ్వు జగత్తుని బాహ్యంగా ఉంది అని చూడకపోతే ఈ విభాగమే ఎక్కడ వస్తుంది? ఇంకా విభాగం లేదు అని ఆ దిశలో వెళ్తూ ఉంది. ఈ విధంగా వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచార, తర్వాత శూన్యవాదాన్ని ముఖ్య మాధ్యమికం అని చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా అసత్కార్యం అవుతా ఉంది. ఈ అసత్కార్యంలో ఈ అసత్కార్యము ప్రధానంగా మనకు శృతి విరుద్ధంగా వెళ్తూ ఉంది. సదేవ సోమ ఇదమగ్ర ఆసీత్ అని స్పష్టంగా శృతి ఎక్కడైతే ఈ జగత్తు ఉత్పన్నం కాక మునుపు ఒక సత్తుని ప్రతిపాదిస్తుందో ఆ సత్తుకి విరుద్ధంగా వెళ్తున్నాయి. అంతేకాకుండా అసత్తు నుంచి జగత్తు ఉత్పన్నము కాదు అనే నిరాకరణ కూడా స్పష్టంగా శృతి చేస్తుంది అదే మంత్రంలో. అదేవిధంగా స్మృతులకు కూడా విరుద్ధంగానే ఉంటుంది. యుక్తి విరుద్ధం కూడా
ఏ వస్తువు ఏది లేకుండా ఒక వస్తువు ఉత్పన్నం అవ్వడం అనడం అనేది ఎక్కడ మనం చూడము. అనుభవ విరుద్ధం, అసంభవం, యుక్తి విరుద్ధం. ఏది లేకుండా ఎలా సృష్టిస్తారు? అదేవిధంగా అనుభవ విరుద్ధం కూడా. మనం ఏ కార్యాన్ని ఉత్పన్నం చేయాలన్నా కూడా ప్రత్యేకంగా కారణాన్ని అన్వేషిస్తాం, కారణాన్ని పొందుతాం ప్రయత్నపూర్వకంగా. కారణాన్ని పొంది ఆ కారణం చేతనే కార్యాన్ని ఉత్పన్నం చేస్తాం. పెరుగు కావాలంటే పాల దగ్గరికి వెళ్ళాలి, పాలు తీసుకోవాలి. పాలు లేకుండా పెరుగు ఎలా చేస్తారు? ఏ కార్యాన్ని ఉత్పన్నం చేయాలన్నా కారణాన్ని అన్వేషిస్తున్నాము, సాధిస్తున్నాము. కాబట్టి కారణం లేకుండా కార్యం ఉత్పన్నం అవుతుందని చెప్పడం కుదరదు. ఆ పెరుగు, ఆ వెన్న, నెయ్యి ఏదైతే ఉందో పాలలో లేకుండా వస్తుందా, పాలలో ఉంటూ వస్తుందా? పాలలో లేకుండా నూనె, నెయ్యి వెన్న వస్తే నీళ్ళ నుంచి కూడా తీయగలగాలి. అభావం సర్వత్రా ఉపలబ్ధమే. సర్వత్రా అభావం ఉంటుంది కాబట్టి, వస్తు అభావం సర్వత్రా ఉంది కాబట్టి అభావం నుంచి కార్య ఉత్పత్తి కుదరదు. అందుకని ఈ అసత్కార్యవాదము శృతి, యుక్తి, అనుభవ విరుద్ధమని. ఈ తర్వాత ఇక సత్కార్యవాదంలో ఈ విధంగా పరిణామవాదం చూసాము, వివర్తవాదము. ఈ పరిణామవాదం, వివర్తవాదం రెండు కూడా సత్కార్యవాదాలే. వీటిలో కొంత భేదం ఉంది. ఏమని? కారణము కార్యరూపంగా పరిణామాన్ని పొందుతుంది అని చెప్పేది పరిణామవాదం. కారణం ఉంది, కారణం వికారి, పరిణామాన్ని పొందుతుంది. ఏదైతే వికారి అవుతుందో అది వినాశి అవుతుంది అని ఒక వ్యాప్తి ఉంది. యోయో వికారి సస వినాశి. ఏదైతే మనకు అనుభవం కూడా ఇది, ఈ వ్యాప్తులన్నీ కూడా అనుభవం నుంచే రావాలి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. ఇది అనుభవం నుంచి వస్తూ ఉంది. మనం చూస్తున్నాం, పొగని నిప్పుని రెండింటిని కలిపి చూస్తున్నాం. ఆ కలిపి చూడడానికి ఉపకరించేది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షంగా చూస్తున్నాం, పొగ ఉంది, నిప్పు ఉంది, పొగ ఉంది, నిప్పు ఉంది, నిప్పు లేకుండా పొగ లేదు అనేది ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ వ్యాప్తి ఏర్పడతా ఉంది బుద్ధిలో. ఆ వ్యాప్తి ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే కేవలము ఆ హేతు మాత్రమే కనిపిస్తూ ఉందో, ఈ సాధ్యం కనిపించడం లేదో, అక్కడ కూడా సాధ్యాన్ని మనం చక్కగా ఊహించగలము. వ్యాప్తి బలం చేత వ్యాప్తి ఏర్పడాలి. వ్యాప్తికి ప్రత్యక్షం సహకారి అవుతాం, ఉపకారకం అవుతాం. రైట్. అదేవిధంగా యోయో వినాశి యోయో వికారి సస వినాశి. ఏదైతే వికారి అవుతుందో అది ఖచ్చితంగా వినాశి అవుతుంది అనేది మనకు అనుభవానికి వస్తూ ఉంది. ఏ ఏ వస్తువులు వికారాన్ని పొందుతున్నాయో ఆ వస్తువులన్నీ కూడా, మార్పును చెందే వస్తువులన్నీ కూడా ఆ చివరి మార్పు మృత్యువు, అంతము. సో అంతం అనేటువంటి చివరి మార్పును పొందుతూనే ఉన్నాయి, ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. సో ఆ విధంగా వికారి అయితే వినాశి కావాలి. కారణాన్ని నువ్వు వికారి అంటున్నావు, కారణం వికారి అయితే అది వినాశి అవుతుంది. వినాశి అయితే మళ్ళీ శూన్యవాదం ఏర్పడుతూ ఉంది, మళ్ళీ అసత్కార్యమే వెళ్తుంది. సో నువ్వు పరిణామవాదం అని చెప్పి సత్కార్యవాదంలో ప్రవేశించి అసత్కార్యవాదాన్ని ప్రతిపాదిస్తున్నావు అనేటువంటి దోషం అక్కడ కనిపిస్తుంది మనకు. అందుకనే వీళ్ళు సాంఖ్యులు ప్రధానంగా పరిణామవాదాన్ని ఆశ్రయించేవాళ్ళు ప్రధానాన్ని నిత్య వికారిగా అంగీకరిస్తారు. చలం చ గుణవృత్తం. గుణాల స్వభావము చలనం, సదా వికారి, నిరంతరంగా మార్పును పొందుతూనే ఉంటుంది. నిరంతరంగా మార్పును పొందుతూ కూడా నిత్యం అని చెప్తున్నారు. పరిణామి నిత్యము అని ఒక విలక్షణమైన పదాన్ని. పరిణామము నిత్యము. పరిణామి అయితే అనిత్యం కావాలి, కానీ ఇది పరిణామి అవుతూ నిత్యంగా ఉంటుంది అని ఒక ఊహ చేస్తున్నారు. ఎందుకంటే జగత్తుకి కారణాన్ని ప్రతిపాదించదలిచి ప్రధానాన్ని ప్రతిపాదించిన తర్వాత ఆ ప్రధానంలో ఆ దోషం కనిపిస్తూ ఉంది, పరిణామం అనే దోషం కనిపిస్తూ ఉంది. రైట్. ఆ దోషానికి దాటి ఇంకొక ముందుకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అక్కడ కల్పన చేస్తున్నారు. ఏమని? ఇది పరిణామి అయినా కూడా నిత్యమే అని చెప్పడం. పరిణామం అయితే నిత్యం అయ్యే ప్రశ్నే లేదు అక్కడ. అది అక్కడ దోషం అవుతా ఉంది. వీటిలో ఈ కార్యము, కారణము, ఈ రెండింటికి భేదాన్ని వీళ్ళు నైయాయికులు, అసత్కార్యవాదులు అత్యంత విలక్షణం అని చెప్పారు. కార్యము, కారణము రెండు అత్యంత విలక్షణాలు అని. అయితే ఈ సాంఖ్యులు కార్యాన్ని, కారణాన్ని అత్యంత విలక్షణంగా చూడరు. భేద సహిష్ణు అభేదం. కార్యానికి, కారణానికి భేదం ఉంది. ఆ భేదం ఎలా ఉంది? అభేదము భేదము రెండు ఉన్నాయి. భేదాన్ని సహించేటువంటి అభేదము. భేదము అభేదము అనేది విరుద్ధ ధర్మాలు. విరుద్ధ ధర్మాలు ఒకే ధర్మిలో ఉండవు. కానీ ఇక్కడ ఆ విరుద్ధ ధర్మాలను ప్రతిపాదించాల్సి వస్తూ ఉంది. కార్యము కారణం కంటే భిన్నం కూడా, అభిన్నం కూడా. కార్యము కారణం కంటే స్వతంత్రంగా ఉండలేదు కాబట్టి అభేదము. కారణము కార్యం కంటే స్వతంత్రంగా వేరుగా ఉంటుంది కాబట్టి భిన్నము. కారణం వేరుగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. కార్యం ఉత్పన్నం కానప్పుడు ఉంది కాబట్టి ఉంది కాబట్టి అది భిన్నం, వేరుగా ఉంది. కానీ కార్యము స్వతంత్రంగా ఎక్కడా ఉండలేదు కారణం కంటే. కాబట్టి కార్యము దృష్ట్యా అభేదము,
కారణ దృష్ట్యా భేదం అన్నట్టుగా చెప్తారు. సో అది భేద సహిష్ణు అభేదం. సాంఖ్యులు కానీ మీమాంసకులు కానీ ఈ విధంగా భేద సహిష్ణు అభేదాన్ని అంగీకరిస్తారు. వివర్తవాదము కారణము ఎటువంటి పరిణామాన్ని పొందకుండా, కారణంలో ఎటువంటి మార్పు లేకుండా నిత్యంగా ఉంటూ కార్యాన్ని కార్యరూపేణ అభివ్యజ్యతే, కార్యంగా తెలుస్తుంది, కార్యంగా కనిపిస్తుంది, తెలుస్తుంది. తెలియడం వేరు, ఉండడం వేరు. ఉన్నది అంటున్నప్పుడు అంటలాజికలీ అంటే అక్కడ మనము ప్రమేయంగా వస్తువుగా, విద్యమాన వస్తువుగా ఉంది అని అర్థం. విద్యమానమై ఉంది, ఈ టేబుల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తువు ఉంది అని అర్థం. తెలుస్తుంది అంటున్నప్పుడు అది బుద్ధిలో బౌద్ధికంగా అంటే బుద్ధికి గోచరం అవుతా ఉంది. బుద్ధికి గోచరమైన ప్రతి వస్తువు ఉంది అని మనం చెప్పలేం. భ్రాంతి విషయాలు కూడా బుద్ధిలో గోచరం అవుతున్నాయి. రజ్జు ఉంది, సర్పం గోచరం అవుతా ఉంది. ఏ సర్పం అయితే కనిపిస్తూ ఉందో కనిపించినంత మాత్రాన అది ఉంది అని చెప్తాం. మనం 3 గంటల సినిమా చూసినప్పుడు అందులో ఎన్నో విషయాలు, ఎంతో చరిత్ర, ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను కూడా వాళ్ళు ఒక 3 గంటల్లో చూపించేయగలరు. మనం కూడా స్వప్నంలో ఎన్నో విషయాలు చూస్తాం. అందులో కొన్ని సంవత్సరాలు, యుగాలు గడిచిపోవచ్చు స్వప్నంలో. ఆ కాలపరిధి అంతటా చూడగలం, ఆ భావన కలుగుతూ ఉంది. అంతేగాని అంతకాలం అక్కడ వాస్తవంగా భౌతికంగా ఒక కాలం గడిచిందా? లేదే. భౌతికంగా గడవకపోయినా కూడా, భౌతికంగా వస్తువు ఆ విధంగా లేకపోయినా కూడా ఒక భావన కలుగుతూ ఉంది మనకు. ఆ భావన కలగడం ఏదైతే ఉందో అది ప్రతీతి. ఆ విధంగా ఈ కారణము ఎటువంటి మార్పు లేకుండా తన స్వరూపంగానే ఉంటూ కార్యంగా అభివ్యక్తం మాత్రమే అవుతా ఉంది, తెలుస్తూ ఉంది. ఈ భేదాత్మకంగా భిన్నాత్మకంగా ఈ భిన్నత్వాన్ని అంతటినీ కనిపింపజేస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. కానీ కారణంలో ఎటువంటి మార్పు లేదు. ఈ విధంగా కారణము ఎటువంటి పరిణామాన్ని పొందకుండా కార్యరూపంగా అభివ్యక్తం అవుతుంది అంటున్నప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటిగా చెప్పుకున్న కార్యము అంటే ఉత్పత్తి మత్ అని, కారణం అంటే నా ఉత్పత్తి మత్, ఉత్పత్తి లేనటువంటిది అనేటువంటి ఆ ధర్మము ఇక్కడ చక్కగా కలుగుతూ ఉంది. కారణంలో ఏ మార్పు లేదు కాబట్టి దాంట్లో ఉత్పత్తి లేనే లేదు. ఉత్పత్తి వినాశాలు అంగీకరించాల్సిన పని లేదు. కార్యం మాత్రం ఉత్పన్నమవుతూ ఉంది. ఏం ఉత్పన్నమవుతా ఉంది? బుద్ధిలో బౌద్ధికంగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్. ఈ విషయాలన్నీ కూడా ఈ కనిపించడం కూడా ఎదురుగా ఇంతమంది కూర్చొని ఉన్నారు, వీళ్ళు నాకంటే వేరు అనేటువంటిది ఒక భావన. ఆ భావన కలుగుతుంది. ఆ భావన ఆధారంగా సకల వ్యవహారాలు జరుగుతాయి. ఆ భావన ఏదైతే ఉందో, భేదము అనే భావన ఏదైతే ఉందో, ఆ పవర్ఫుల్ భావన ఆ సంస్కారాలతో దృఢమైనటువంటి ఆ భావనతో సకల వ్యాపారాలు జరుగుతాయి. ఏ వ్యాపారానికి కూడా లోటు లేకుండా, భంగం లేకుండా అన్ని వ్యాపారాలు జరిగిపోతున్నాయి దాంట్లోని. కానీ ఆ భావాన్ని ఆ భావాన్ని బుద్ధిలో అతిక్రమించడం దోషము. ఆ భేదం అనే భావన బుద్ధిలో కలుగుతూ ఉంది. బుద్ధిలో ఆ భావాన్ని అతిక్రమించగలగడం. భౌతికంగా ఎలా అతిక్రమిస్తారు? భౌతికంగా శరీరాన్ని ఎలా దాటుతాము? సో భౌతికంగా దాటే పని కాదు ఇక్కడ. బౌద్ధికంగానే ఆ సమస్య బుద్ధిలోనే ఉంది కాబట్టి దాని సమాధానం కూడా బుద్ధిలోనే. జ్ఞానం ఎక్కడ ఉత్పన్నమవుతుంది? బుద్ధిలో. అజ్ఞానం అంటే భ్రాంతి ఎక్కడ ఉత్పన్నమవుతా ఉంది? బుద్ధిలోనే. బుద్ధిలోనే మనకి ఈ రజ్జు ఉన్న చోట సర్పం ఇక్కడ ఉంది అని తెలుస్తూ ఉంది. ఆ సర్పం అనే భావనని అతిక్రమించి ఇది సర్పం కాదు, నాయం సర్ప కింటు రజ్జురేవ అనేటువంటి భావన ఎక్కడ కలుగుతుంది? బుద్ధిలోనే. బయటే మాట ఏమొచ్చింది? బయట ఏ రజ్జువు అయితే ఉందో ఆ రజ్జువు సర్పదర్శనం కలుగుతున్నప్పుడు కూడా రజ్జువుగానే ఉంది. రజ్జువులాగానే ఉంది. అందులో ఎటువంటి మార్పు లేకుండా రజ్జువుగానే ఉంది. దాన్ని రజ్జువుగా మళ్ళీ మనం చూస్తున్నప్పుడు కూడా అది రజ్జువుగానే ఉంది. ఈ సర్పము రజ్జువు కాకుండా దాని మీద ఏ దృష్టి లేనప్పుడు కూడా అది రజ్జువుగానే ఉంది. ఆ రజ్జువు మన సుషుప్త అవస్థల వలె, స్వప్నావస్థ వలె, జాగ్రత్త అవస్థ వలె ఎటువంటి మార్పు లేకుండా, ఈ అవస్థల్లో మార్పు ఉన్నా కూడా ఈ అవస్థలన్నింటినీ ప్రకాశింపజేసే సాక్షి చైతన్యంలో ఏ విధంగా మార్పు లేదో అదేవిధంగా ఈ సర్పము దర్శనం కలిగినప్పుడు కానీ, సర్పం యొక్క భ్రాంతి పోయినప్పుడు కానీ, రజ్జువు యొక్క అనుభవం కలిగినప్పుడు కానీ, కలగనప్పుడు కానీ ఆ రజ్జువులో ఎటువంటి మార్పు లేకుండా ఉందో అదేవిధంగా ఈ కారణము సదా సర్వదా అన్ని కాలాల్లో కూడా మార్పు లేకుండానే ఉంటుంది. ఈ అన్ని కాలాలలో అనే పదం కూడా, అన్ని కాలాలలో అంటున్నప్పుడు ఈ కాలాలన్నీ కూడా బుద్ధిలో కలుగుతున్నటువంటి భావనలే కానీ ఈ కాలంలో అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అనే 3 కాలాలు ఉన్నాయి. ఈ 3 కాలాలలో ఆత్మ పరిణామిగా లేదు, స్థిరంగా ఉంది అని కూడా మనం చెప్పడం లేదు మనం ఇక్కడ.
ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ భూత భవిష్యత్ వర్తమానం అనే విభాగాలతో కలిసి భాషిస్తున్నాయి ఎక్కడ? బుద్ధిలో. ఈ దేశకాలాలు ఆకాశాన్ని స్పష్టంగా ఉత్పన్నమైందని చెప్పుకుంటున్నాం. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశం ఉత్పన్నమైంది అని చెప్పుకుంటున్నాం. ఈ ఆకాశం ఏదైతే ఉత్పన్నమైందో దానితో పాటుగానే కాలము కూడా ఉత్పన్నమవుతుంది. సో కాలాతీత స్థితి, కాలాన్ని అతిక్రమించినటువంటి తత్వము, కాలాన్ని అతిక్రమించినటువంటి తత్వాన్ని ఏ విధంగా చూస్తాము? వర్తమాన కాలంలోన, భూతకాలంలోన, భవిష్యత్ కాలంలోన, ఏ కాలంలో చూస్తాం? సో ఏ కాలము దేన్నైతే అంటటం లేదు, దేని ఆధారంగా బుద్ధిలో కాలము అనే భావన కలుగుతుందో ఆ తత్వము. అందుకని సర్వగతం ఆత్మ, సర్వవ్యాపకం, రైట్, సర్వాంతర్యామి అంటున్నప్పుడు కూడా ఈ సర్వశబ్దం పంచదశి ఇత్యాది గ్రంథాలు స్పష్టంగా చెప్తారు. సర్వత్వం, ఈ సర్వశబ్ద ఘటిత పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు కూడా ఆ సర్వ అనే అంశాన్ని అనువాదంగానే తీసుకుంటాయి. అనువాదముఖంగా అంటే లోకంలో మనం అంతా ద్వైతాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ ద్వైతం అంతటికీ ఆధారభూతంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే సర్వం, కానీ అందులో సర్వత్వం ఒక విశేషణాన్ని జోడించడం కుదరదు. నిర్ధర్మక చైతన్యంలో, ఎటువంటి ధర్మాలు లేనటువంటి చైతన్యంలో ఏ ధర్మాన్నైనా కూడా పారమార్థికంగా ఎలా ప్రతిపాదిస్తారు? అందుకని అందుకని విచారము ద్వారా కలిగేది జ్ఞానము, జ్ఞానము ద్వారా కలిగేది అదే సమాన కాలంలో, జ్ఞాన సమాన కాలంలోనే ఫలం కలుగుతూ ఉంది. జ్ఞాన సమాన కాలంలోనే ఆ విచారంతోనే జ్ఞానం ఉత్పన్నం అవుతూ ఉంది. ఆ జ్ఞాన సమాన కాలంలోనే ఫలం కలుగుతూ ఉంది. ఏంటి ఆ ఫలము? అజ్ఞాన నివృత్తి. అతద్ధర్మ వ్యావృత్తి ముఖంగానే పరమాత్మ పరిచయం, కానీ భావముఖంగా ఒక పాజిటివ్గా జ్ఞానం ఒక వస్తువుని ప్రతిపాదించినట్లుగా టార్చ్ వేసి మనం కుండను చూసి ఇక్కడ కుండ ఉంది అని చూసినట్లుగా ఆ విధంగా వస్తు ప్రతిపాదన అంగీకరించలేము, రైట్. సో వస్తువు జడ వస్తువు అయినప్పుడు, ఘటపటాదులు జడ వస్తువులు కాబట్టి వాటి ప్రకాశానికి ఒక ప్రకాశకం కావాల్సి ఉంటుంది. వస్తువు ఎప్పుడైతే ప్రకాశక స్వరూపమైందో, రైట్, వస్తువు ఎక్కడైతే ప్రకాశక స్వరూపమైందో ఒక దీపాన్ని, చక్కగా వెలిగే దీపాన్ని దానిపైన కుండ బోర్లించినప్పుడు ఆ కుండను తీసేయడం మాత్రమే మనం చేయాల్సిన పని. దీపం స్వయం ప్రకాశకం, దీపం తెలిసిపోతుంది. ఆ అజ్ఞాన నివృత్తి మాత్రమే ఇక్కడ ఫలం. అజ్ఞాన నివృత్తి మాత్రమే జ్ఞాన ఫలం. అజ్ఞాన నివృత్తికే ఈ విచారం అనేటువంటి సాధన. అజ్ఞాన నివృత్తి మాత్రమే లక్ష్యం కాబట్టి జ్ఞానం అనేటువంటి సాధన కుదురుతుంది, కానీ అజ్ఞాన నివృత్తి కాకుండా భావముఖంగా వస్తువుని పొందడం అనేటువంటి ఇంకొక స్టెప్, ఇంకొక అంశాన్ని తీసుకొస్తే కనుక జ్ఞానసాధ్యం ఎలా అవుతుంది ఆత్మ? అందుకని వివర్తము ఆత్మ ఎటువంటి మార్పు లేకుండా, ఆత్మ ద్రవ్యం కాదు, సర్వవ్యాపి విభు అని చెప్పుకుంటాం. ఆత్మ విభు, వ్యాపకము అని. అయితే ఆ విభుత్వం, వ్యాపకత్వం ఇవన్నీ కూడా ఇతర ధర్మాలను నివర్తించడానికే కానీ, పరిచ్ఛిన్నత ఇత్యాదులను తొలగించడానికే కానీ అది ఒక ద్రవ్యము, దానికి ఒక పరిమాణం ఉంది అని అంటే నైయాయిక సిద్ధాంతంలో ప్రవేశించినట్లే అవుతుంది. ఆత్మ ద్రవ్యం కాదు. ఆత్మ ద్రవ్యం కానప్పుడు గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఎటువంటి గుణాన్ని ఆపాదించినా కూడా అది అధ్యారోపముఖంగానే చెప్పాల్సి ఉంటుంది, రైట్. సో ఆ విధంగా ఈ సత్కార్యవాదంలో కార్యకారణాలకు సంబంధము ఆధ్యాసిక తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే రెండు ఒకటే అయిపోయినట్లుగా. తప్తాయ పిండ ఎలా చెప్పుకుంటామో, ఒక చక్కగా వేడి చేసినటువంటి ఇనుప గుండు, ఎర్రగా కాలినటువంటి ఇనుప గుండు, దాన్ని చూస్తున్నప్పుడు అదే అగ్నిగా కనిపిస్తూ ఉంది. అదే ఇనుము, అదే అగ్ని, రెండు ఒకటైపోయాయి. దీన్ని తాదాత్మ్యం అంటున్నాం. రెండు వేరువేరు తత్వాలు ఒకటై ఉండడం తాదాత్మ్యం. అయితే ఆ అగ్ని గుండులో అగ్ని తర్వాత ఇనుము రెండు వేరువేరు తత్వాల తాదాత్మ్యం ఏర్పడింది. ఆత్మ చైతన్యంలో ఆ విధంగా కాకుండా ఆధ్యాసిక తాదాత్మ్యం. రెండవ వస్తువు అనాత్మ, కల్పితము. ఆ కల్పిత వస్తువుకి ఈ ఆత్మ పారమార్థికత చైతన్యానికి ఒక తాదాత్మ్యం ఏర్పడుతూ ఉంది. ఏ విధంగా తాదాత్మ్యం? రెండవ వస్తువు లేనప్పుడు తాదాత్మ్యం ఎలా ఏర్పడుతుంది? ఆధ్యాసికం. ఆ వస్తువు ఆరోపితమే, ఆ రెండవ వస్తువు కల్పితమది. రెండవ వస్తువు యొక్క సంబంధం, తాదాత్మ్యం అనే సంబంధం కూడా కల్పితమే, రైట్. ఈ తాదాత్మ్యం ఇరువైపుల నుంచి కూడా ఆత్మ యొక్క తాదాత్మ్యం అనాత్మలో, అనాత్మ యొక్క తాదాత్మ్యం ఆత్మయందు. అనాత్మ తాదాత్మ్యాన్ని ఆత్మయందు చెప్పినప్పుడు
అనాత్మ స్వయం కల్పితం, దాని సంబంధం కూడా కల్పితం. ఆత్మ తాదాత్మ్యాన్ని అనాత్మ యందు చెప్పినప్పుడు ఆత్మ కల్పితం కాదు, కానీ ఆత్మ సంబంధం అనాత్మలో కల్పితం. ఆత్మ సంబంధం అనాత్మలో కల్పితం, అది ఆధ్యాసిక తాదాత్మ్యం. ఇరువైపులా కూడా సంబంధం కల్పితమే, అనాత్మ వస్తుతః కల్పితం, ఆత్మ సత్యవస్తువు. ఇది సత్యామృత మిథునీకరణం. సత్యామృత మిథునీకరణం అసంభవం అని పూర్వపక్షము, సత్యామృత మిథునీకరణం అసంభవమే అయినప్పటికీ కూడా అగుపిస్తూ ఉంది, అనుభవానికి వస్తూ ఉంది, కాబట్టి దాన్ని స్వీకరిస్తున్నామని సిద్ధాంతం. సో ఆ విధంగా ఇందులో మళ్ళీ సృష్టి దృష్టి అని, దృష్టి సృష్టి అని, అజాతివాదాలని ఉన్నాయి. ఇక్కడికి మనం పెట్టేద్దాము. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది మనం ఆరంభవాదము వెరీ బేసిక్ థింగ్. లోకంలో పుస్తకంలో పేజీలు ఉన్నాయా, పేజీలలో పుస్తకం ఉందా అన్నప్పుడు సామాన్యంగా ఏం చెప్తారు? పుస్తకంలో పేజీలు ఉన్నాయి, పుస్తకంలో పేజీలు ఉన్నాయి, పుస్తకంలో పేజీలు తిరిగేస్తున్నాము. కానీ న్యాయ సిద్ధాంతం ఆరంభవాదం వచ్చినప్పుడు పేజీలలో పుస్తకం ఉంది, పేజీలన్నీ ముందు ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేసిన తర్వాత దాన్ని కలుపుతారు, కలిపితే కదా పుస్తకం వచ్చేది. సో పుస్తకం అనే వస్తువు ఉత్పన్నం కాకముందు పేజీలన్నీ విడివిడిగా ఉన్నాయి, వాటిని కలిపి పుస్తకం చేస్తాం. సో అవయవంలో అవయవి, అది ఆరంభవాదం. అక్కడి నుంచి పరిణామవాదం ఒక స్టెప్ ఇంప్రూవ్ అవ్వడం, పరిణామవాదం నుంచి కూడా వివర్తవాదం ఇంకొక స్టెప్ ఇంప్రూవ్ అవ్వడం. సో ఆరంభవాదాన్ని ఆరంభవాదం కావాలి, ఎందుకంటే పేజీలలో పుస్తకం ఉంది అనే బుద్ధిలో నుంచి పుస్తకంలో పేజీలు ఉందనే బుద్ధికి రావాలి, అక్కడి నుంచి పరిణామవాదానికి రావాలి, అక్కడి నుంచి వివర్తవాదానికి ఒక గ్రాడ్యువల్ స్టెప్. ఇవి పూర్వపక్షాలుగా. సృష్టి దృష్టి, దృష్టి సృష్టి అజాతుల్లో పూర్వపక్ష భావం లేకపోయినా కూడా సృష్టి దృష్టి నుంచి దృష్టి సృష్టికని, అక్కడి నుంచి అజాతికని. బౌద్ధ సిద్ధాంతమే ప్రచ్ఛన్నంగా వేదాంతంగా ప్రకాశిస్తూ ఉంది అని ఒక అపవాదం, ప్రచ్ఛన్న బౌద్ధులు అని. అక్కడ శూన్యవాదాన్ని తీసుకొని ముఖ్యంగా, లేదా విజ్ఞానవాదాన్ని, ఈ యోగాచార మతాన్ని తీసుకొని ఈ అపవాదానికి ఒక అవకాశం ఏర్పడుతూ ఉంది అక్కడ. ఎందుకంటే యోగాచార సిద్ధాంతంలో ఏదైతే బాహ్య వస్తువులను అంగీకరించడం లేదో, అదేవిధంగా వేదాంతంలో దృష్టి సృష్టివాదాన్ని చూస్తున్నప్పుడు దృష్టిరేవ సృష్టి అని చెప్తున్నప్పుడు బాహ్య విషయాలన్నీ దృష్టియే అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సామ్యం అనేది, అదేవిధంగా జగత్ శూన్యము, సంపూర్ణంగా శూన్యం అని చెప్తున్నాం, జగత్తును మిథ్యా అని చెప్తున్నాం, మిథ్యా పదాన్ని వాడుతున్నాం కదా. సో జగత్తు మిథ్యా అని చెప్తున్నప్పుడు జగత్ భ్రాంతి అని చెప్పడమే. మిథ్య అంటే భ్రాంతి అంటే లేని వస్తువు కనిపించడం, భ్రాంతి అంటే వెరీ సింపుల్, లేని వస్తువు కనిపించడం. సో లేని వస్తువు కనిపించడము అని చెప్తున్నప్పుడు శూన్యవాదులు కూడా ఇది లేని వస్తువు అని చెప్తున్నారు. కాబట్టి జగత్ శూన్యత్వం అనేటువంటి అంశము, ఆ అంశం వరకు, జగత్తు శూన్యము అనే అంశం వరకు శూన్యవాదము వేదాంతము ఒకటే అవుతుంది. అయితే ఈ జగత్తు శూన్యం అని చెప్పిన తర్వాత దానికి ఆధారంగా ఒక చైతన్యం ఉంది అని భావముఖంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ప్రతిపాదిస్తూ భిన్నమవుతుంది. రైట్. అదేవిధంగా యోగాచార మతంలో కూడా బాహ్య జగత్తు మిథ్యా అని చెప్పే అంశంలో సమానమవుతుంది. దృష్టివాదానికి బౌద్ధానికి సామ్యత కలుగుతుంది. అయితే ఆ విజ్ఞానం ఏదైతే నువ్వు అంటున్నావో, బాహ్య జగత్తు లేదు, విజ్ఞానం మాత్రమే ఏదైతే అంటున్నావో, ఆ విజ్ఞానము క్షణికమా నిత్యమా, ఆ విజ్ఞానము అనేకమా ఏకమా, ఆ విజ్ఞానము సావయవమా నిరవయవమా అంటున్నప్పుడు బౌద్ధులు అది సావయవం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విజ్ఞానంలోనే ద్రష్ట దృశ్యము రెండింటిని అంగీకరిస్తారు. ద్రష్ట వాడే, దృశ్యము వాడే. కాబట్టి ద్రష్ట దృశ్యం అనే అంశద్వయాన్ని అంగీకరిస్తున్నారు, కాబట్టి సావయవం అవుతుంది. రైట్. ఆ విజ్ఞాన క్షణము పూర్వక్షణము, ఉత్తరక్షణము, పరక్షణము అనే విధంగా క్షణ పరంపరలు వెళ్తూ పూర్వపరక్షణాల్లో ఎటువంటి సంబంధము లేకుండా సర్వం స్వలక్షణం అంటున్నారు. కాబట్టి నానాత్వం ఏర్పడుతుంది, క్షణికత్వం ఏర్పడుతూ ఉంది. ఆ విజ్ఞానం క్షణికము, నానా, సావయవము. వేదాంతులు చెప్తున్నటువంటి ఆ విజ్ఞానం చైతన్యం, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది ఏకం, అద్వితీయం, నిత్యం, కూటస్థం. అందుకని ఈ రెండు సిద్ధాంతాలకి చాలా తేడా ఉంది. ఫౌండేషన్లో ఏ వస్తువుకైనా కూడా ఫౌండేషన్లో బేసిక్గా మూలంలో భేదం ఉన్నప్పుడు దాని అభివ్యక్తిలో ఆ భేదము చక్కగా ప్రకాశిస్తూ వేరువేరుగా తెలిసిపోతుంటుంది. ఈ ఫౌండేషన్లో ఉన్న చిన్న భేదమే శూన్యవాదానికి వేదాంతానికి ఫౌండేషన్లో మూలంలో ఉన్నది చిన్న భేదమే. ఆ చిన్న భేదము ఎంత పెద్దగా అవుతుంది, ఎందుకంటే శాస్త్ర విస్తారం జరుగుతున్నప్పుడు ఈ భేదం ప్రతి అంశంలో వస్తుంది. అందుకని శూన్యవాదులు అసత్కార్యవాదం వైపు వెళ్ళాల్సి వస్తుంది కూడా. వేదాంతులు సత్కార్యవాదం వైపు వెళ్ళారు, సత్కార్యవాదమే అవుతుంది అక్కడ.
సత్ కార్యము సత్తే. ఈ జగత్తుని మనము నామరూపాత్మకంగా, స్వరూపంగా, అంటలాజికల్గా అంటే విద్యమాన వస్తువుగా అసత్ అని చెప్తున్నాం. కానీ దాని యొక్క సారము, ఆ జగత్తు యొక్క సారాన్ని ఆత్మస్వరూపంగా చెప్తున్నాం. రసోవై సహ రసగహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి అని చెప్తున్నప్పుడు రసోవై సహ ఎక్కడ రసాన్ని పొందుతున్నావు? ఆ ఆత్మస్వరూపంలో. ఈ జగత్తు యొక్క రస అన్నప్పుడు దాన్ని తిరిగేసే సారం అవుతుంది. ఈ జగత్తు యొక్క సారము పరమాత్మ, ఈ జగత్తు యొక్క సారము నువ్వు. ఈ జగత్తుకి, ఈ యూనివర్స్కి సెంటర్ ఏది ఉంది అన్నప్పుడు సైన్స్లో కూడా ఈ యూనివర్స్ ఒక సెంటర్ అంటూ ఉండదు అని చెప్తారు. ఎందుకు ఉండదు? యూనివర్స్కి సెంటర్ నువ్వే, యూనివర్స్కి సెంటర్ నువ్వే. ఆ నువ్వు ఎక్కడున్నావు? ప్రతి ఒక్కడు కూడా నేనే వాడి జగత్తుకు వాడే సెంటర్ అవుతున్నాడు. ఎవరి ప్రపంచంలో వాడే మూల బిందువు అవుతున్నాడు. వాడి నుంచే ఎవ్రీథింగ్ తెలుస్తూ ఉంది. ఆ ద్రష్ట ఎవడైతే ఉన్నాడో ఆ ద్రష్ట సకల దృశ్యాలను చూస్తున్నాడు. అహం 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 అనే, అహం పృచ్ఛామి, అహం శృణోమి, అన్నిట్లో అహం ఉంది. అహం చెప్పకపోయినా కూడా దేవదత్త గచ్చతి అన్నప్పుడు కూడా దేవదత్త గచ్చతి ఇది అహం వదామి, అహం రావాల్సిందే. అహం లేకుండా ఏ వ్యవహారం లేదు. మనకు జగత్ అంటే వ్యవహారమే. జగత్ అంటే రాళ్ళు రప్పలు కాకుండా జగత్ అంటే వ్యవహారం. వ్యవహారంలో ఎవరున్నారు? సెంట్రల్గా నేనే ఉన్నాను. సో ఆ విధంగా ఈ రెండింటికి చాలా భేదం వస్తుంది, ఈ బౌద్ధానికి వేదాంతానికి. అయితే సామ్యత లేదా? సామ్యత ఉంది. అన్ని దర్శనాల్లో సామ్యత ఉంటుంది, కొంతమంది సామ్యత అన్నిట్లో ఉంటుంది.